హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూరీస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈ శుక్రవారం రోజునైతే మేము అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాము. మాకు దగ్గరలో ఉన్న మారమ్మ టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని నైవేద్యాన్ని సమర్పించి వచ్చాము. ఈ ఫ్రైడే ఎంతో బ్లెస్డ్ డే అనమాట. ఎందుకంటే మా అమ్మమ్మ అయితే మొక్కుకున్నారంట, మొక్కు ప్రసాదం పెడతానని. అందుకనేసే పొద్దున్నే లేచి దేవుడి దర్శనం కోసం అనేసి ప్రసాదం రెడీ చేసుకొని వెళ్ళి సమర్పించాము. ఇంకా నైవేద్యం సమర్పించేశాక కుంకుమతో పాటు ప్రసాదాన్ని మనకు రిటర్న్ ఇచ్చారనమాట. ఇంకా ఆ ప్రసాదాన్ని అయితే గుడి ఆవరణలోకి తీసుకొని వచ్చి ఈ ప్రసాదం ప్లేట్లలో అయితే భక్తులకి అయితే ఇచ్చేసామన్నమాట. ఇలా పొద్దున్నే అమ్మవారిని దర్శించుకోవడం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మనకెంతో ఇష్టమైన పార్ట్ అదే, మనకు కావాల్సిన ప్రసాదం ప్లేట్ అయితే తీసుకుని తినేసి ఇక్కడ నాగలరాళ్ళు పక్కనే ఓం శక్తమ్మ గుడి అన్నీ ఉన్నాయి. ఈ ప్రసాదాలు పంచుతుంటే ఆ గ్యాప్లో నేను వెళ్ళి ఇక్కడ అన్ని దేవుళ్ళని దర్శించుకొని అయితే వచ్చేసాను అనమాట. ఇదే నేను చెప్పిన ఓం శక్తమ్మ గుడి. ఇక్కడ ఓం శక్తి మాలలు అయితే సీజన్ స్టార్ట్ అయింది, వేశారు కాబట్టి చాలా జనం ఉన్నారు. ఇంకా ఈ మారమ్మ తల్లి అయితే చాలా పవర్ఫుల్. అన్ని కోరికలను కోరుకున్న వెంటనే తీరుస్తుంది. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, అమ్మవారి అలంకరణ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంత చూసినా తనివి తీరదు. అమ్మవారి అలంకరణ అంత అందంగా, అమ్మవారు అంత అందంగా ముస్తాబై ఉంటారు. ఇలా అమ్మవారిని దర్శించుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.